గత 10 రోజుల నుండి ఆర్ 1 వీక్ నుండి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మీద జరుగుతున్నటువంటి కాంట్రవర్సీ నువ్వు చూసినావు. అవును. ఏమని బెట్టింగ్ యాప్స్లో వీళ్ళు ఉన్నారు అని వీళ్ళని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో ఇన్వెస్టిగేషన్ చేసినారు. నిన్న కూడా ఇన్వెస్టిగేషన్ అయ్యింది రెండవసారి. కావాలంటే ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఒకటి చెక్ చేయమ్మా. గత 10 రోజుల క్రిందటి వరకు ఈ అమ్మాయిలంతా నెలకు 2 నుండి 3 పోస్టులు పెట్టేవాళ్ళు. ఓవరాల్గా గత 10 సంవత్సరాల నుండి తీసుకున్నా 8 సంవత్సరాల నుండి తీసుకున్నా వీళ్ళ పోస్టులు నెలకు 3 పోస్టులే పెట్టేవాళ్ళు. ఓకే. గత 1 వీక్ నుండి డైలీ 2 పెడుతున్నారు. ఎందుకు? మమ్మల్ని ఈ వివాదాలు ఏమీ పీకలేవు అని ఇండైరెక్ట్గా జనాలకు చెప్పాలి అనే ఇంటెన్షన్. ప్లస్ మేము బాగానే ఉన్నాము, మేము సఫర్ అవ్వట్లేదు, మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము అని చెప్పడానికి ట్రై చేస్తూ ఉన్నారు సమాజానికి. ఆల్రెడీ కాంట్రవర్సీలో ఉన్న ఒక అమ్మాయి మనాలిలో ఎంజాయ్ చేస్తుంది, ఒక అమ్మాయి కాశీలో ఉంది. అంటే నేను అనేది ఏంటంటే మరి వీళ్ళు గజ 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 వణికిపోవాలి కదా, షెమ్టర్ పట్టేయాలి కదా ఇంత కాంట్రవర్సీలో. అంటే భయపడేటువంటి అమ్మాయిలను, సెలబ్రిటీలైన అమ్మాయిలను ఇంత స్ట్రాంగ్గా మార్చిన ఈ సమాజానికి ఎప్పుడూ నేను మంగళాశాసనాలు తెలియజేస్తాను. ఎందుకంటే ఆడవారు ఎంత ధైర్యంగా ఉంటే సమాజం అంతా బాగుపడుతుంది. సో మన తెలుగు ప్రపంచం ఇలాగే ఉండాలి, ఇలాగే అమ్మాయిల్ని ధైర్యంగా లీగల్ కేసులు ఎదుర్కొనేలా చేయాలి, కోర్టులకు వెళ్ళి స్టేలు తెచ్చుకునేలా చేయాలి, క్వాష్ పిటిషన్లు వేసేలా చేయాలి. సో ఇలా చేయడం వల్ల అమ్మాయిలు చాలా స్ట్రాంగ్ అవుతారు.